వెల్కమ్ టు సుస్మిత స్టడీ సర్కిల్. గత క్లాసు నుంచి మనము ఏపీపీఎస్ నుంచి రాబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించి ప్రత్యేకించి తెలంగాణ గవర్నమెంట్ మున్సిపాలిటీలో వచ్చేటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మనము క్లాసెస్లు ప్రారంభించాం. దానికి సంబంధించి పార్లమెంట్ అనేటువంటి లెసన్ని ఇంట్రడక్షన్ మనం గత కొన్ని క్లాసులు మనం చెప్తా వచ్చాం. ఇప్పుడే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆ క్లాసెస్ కూడా మీరు వినండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమయంలో పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ని ఈరోజు మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ నుంచి పార్లమెంట్కి సంబంధించినటువంటి మెయిన్ లెసన్లోకి మనం వెళ్తాం. పార్లమెంట్ అనేటువంటి లెసన్ ఇంట్రడక్షన్ను కొన్ని గత వీడియోల్లో మనం చూస్తూ వచ్చాం. దాని హిస్టరీ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు అసలు పార్లమెంట్ అనేటువంటి పదం ఎలా వచ్చింది అని అంటే రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ప్యార్లే, ప్యార్లర్ అనేటువంటి రెండు పదాలు. ప్యార్లే అనేటువంటి ఫ్రెంచ్ పదం, ప్యార్లర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి పార్లమెంట్ అనేటువంటి పదం ఉద్భవించింది. ఇంతకీ ప్యార్లే, ప్యార్లర్, పార్లమెంట్ అంటే అర్థం ఏంటి అంటే దీనికి సంబంధించి మనకి ఋగ్వేద కాలంలో సభ, సమితి అనేటువంటి రెండు కూడా ఉండేవి. ఇవి కూడా పార్లమెంట్ని సూచిస్తూ ఉన్నాయి, సభ, సమితి కూడా. ఇంతకీ ప్యార్లర్ అన్నా, ప్యార్లే అన్నా, సభ అన్నా, సమితి అన్నా ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అని అంటే ఒక సమావేశాన్ని నిర్వహించేటువంటి ప్రదేశం, చర్చించే ప్రదేశం అని అర్థం. చర్చించే ప్రదేశం అని అర్థం. ఇంతకీ పార్లమెంటుని తెలుగులో ఏమంటారు? కేంద్ర కార్యనిర్వహణ శాఖ. పార్లమెంట్ అంటే కేంద్ర కార్యనిర్వహణ శాఖ తెలుగులో. ఇంగ్లీష్లో మనకు తెలుసు పార్లమెంట్ అంటాం. హిందీలో సంసద్, హిందీలో దీన్ని సంసద్ అంటాం. ఇంతకీ పార్లమెంట్ భవనం ఎక్కడుంది? న్యూఢిల్లీలోని సంసద్ మార్గంలో 4వ భవనంగా పార్లమెంట్ని మనం చెప్తూ ఉంటాం. ఇంతకీ పార్లమెంట్ భవనాన్ని రూపశిల్పి చేసింది ఎవరు? రూపకర్తలు ఎవరు? గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. పార్లమెంట్ని రూపకల్పన చేసిన వారు ఎవరంటే ఎడ్వర్డ్ బెకర్, లూటియన్స్ అనేటువంటి వాళ్ళు దీన్ని రూపశిల్పిగా చెప్తారు. ఇది గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇంతకీ పార్లమెంట్ భవన్ని ఎవరు శంకుస్థాపన చేశారు అని అంటే 1921వ సంవత్సరంలో లార్డ్ చేమ్స్ఫర్డ్ అనేటువంటి వైస్రాయ్ టైంలో పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన జరిగింది. మరి ఎప్పుడు దీన్ని కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయింది అని అంటే 1927లో లార్డ్ ఇర్విన్ అనేటువంటి వైస్రాయ్ టైంలో పార్లమెంట్ భవనం యొక్క నిర్మాణం అంతా కూడా కంప్లీట్ అయింది. దీనికి సుమారు 83 లక్షల ఖర్చు అయింది. అప్పట్లోనే పార్లమెంట్ భవనానికి, ఆ నిర్మాణానికి 83 లక్షల ఖర్చు అయినట్టుగా మనం గమనించాలి. ఇంతకీ ఈ పార్లమెంటు భవనం ఏ ఆకారంలో ఉంటుంది అని కూడా చూస్తే అశోక చక్ర ఆకారంలో ఉన్నట్టుగా పార్లమెంట్ భవనాన్ని మనం గమనించాలి. ఇవన్నీ కూడా మనం అభ్యర్థులు కొంచెం డెప్త్గా అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్లు. ఇప్పుడు మనం అసలు పార్లమెంట్ అంటే ఏంటి అని మనం చూస్తే భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 79వ నిబంధన నుంచి 122వ నిబంధన వరకు పార్లమెంటు గురించినటువంటి రాజ్యాంగ నిబంధనలు తెలియజేస్తూ ఉన్నాయి.
79వ నిబంధన నుంచి 122 వరకు. అసలు 79వ నిబంధన ప్రకారం పార్లమెంట్ అనగానేమి? వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు లాస్ట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్, అనేక సార్లు కన్ఫ్యూజ్ చేస్తూ అడిగినటువంటి బిట్. పార్లమెంట్ అనగానే లోక్సభ మాత్రమే, లోక్సభ రాజ్యసభ మాత్రమే, లోక్సభ రాజ్యసభ మరియు రాష్ట్రపతి. వెరీ 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 ఇంపార్టెంట్. పార్లమెంట్ అనగా 79వ నిబంధన ప్రకారం లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కూడా కలిపి పార్లమెంట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇంతకీ నిబంధన, రాజ్యాంగ నిబంధన కూడా ఇంపార్టెంట్. పార్లమెంటుని సూచిస్తున్న రాజ్యాంగ నిబంధన 79వ నిబంధన కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి వీటిని మనం ఇంట్రడక్షన్లో చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీళ్ళ ముగ్గురిని కలిపి మనము ఏం చేయబోతున్నాం అంటే పార్లమెంట్ అంటూ ఉన్నాం. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి. లోక్సభని ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు అనంటే దిగువ సభ లేదా ప్రజాప్రతినిధుల సభ అని పిలిచేవాడు. రాజ్యసభని ఎగువ సభ లేదా పెద్దల సభ అని పిలిచేవాడు. మరి పెద్దల సభని, రాజ్యసభని, దిగువ సభని లోక్సభ అని పేరు పెట్టింది ఎవరు? ఇది కూడా గతంలో అడిగిన బిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 1954వ సంవత్సరంలో జీవి మౌలాంకర్ అనేటువంటి ఆయన లోక్సభ అంటే ఎగువ సభకి రాజ్యసభని, దిగువ సభకి లోక్సభని పేరు పెట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరు పెట్టింది ఎవరు? జీవి మౌలాంకర్. ఏ సంవత్సరంలో? 1954వ సంవత్సరంలో. అందుకే జీవి మౌలాంకర్ని ఫాదర్ ఆఫ్ లోక్సభ అని కూడా అంటారు. అంటే స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి లోక్సభ స్పీకర్ కూడా జీవి మౌలాంకర్. కాబట్టి జీవి మౌలాంకర్ ఏమని పేరు పెట్టాడంటే లోక్సభ, రాజ్యసభ అని పేరు పెట్టాడు. అయితే ఇప్పుడు మనకి పార్లమెంట్ అనంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి మనము పార్లమెంట్ అంటాము అని నేర్చుకున్నాం. ఇంతకీ అసలు రాష్ట్రపతిని ఎందుకు పార్లమెంటులో అంతర్భాగం చేశారు? రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం కాదు కదా, లోక్సభలో సభ్యుడు కాదు కదా, రాజ్యసభలో సభ్యుడు కాదు కదా, ఏ సభలో సభ్యుడు కాదు కదా. ఏ సభలో సభ్యుడు కానటువంటి రాష్ట్రపతి పార్లమెంట్లో ఎందుకు అంతర్భాగం అని భారత రాజ్యాంగంలోని 79వ నిబంధన తెలియజేస్తూ ఉంది అనేటువంటి ప్రశ్న కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు వస్తుంది. సీనియర్ అభ్యర్థులకు రాదు. వాళ్ళకి ఇవన్నీ కూడా ఎన్నోసార్లు నేర్చుకుని ఉంటారు. కొత్తగా ప్రిపేర్ అవుతున్న, ఇప్పుడే ప్రారంభించినటువంటి అభ్యర్థులకి రావడానికి అవకాశం ఉంది. పార్లమెంట్లో రాష్ట్రపతిని ఎందుకు రాజ్యాంగ నిర్మాతలు అంతర్భాగం చేశారు అనంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఏదైనటువంటి ఒక బిల్లు చట్టం కావాలి అనంటే ముందు ఏదైనా ఒక సభలో ప్రవేశపెట్టాలి. అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ. ఉదాహరణకి లోక్సభలో ప్రవేశపెట్టారు అనుకుందాం. లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఆ బిల్లు లోక్సభ చేత ఆమోదించబడిన తర్వాత రాజ్యసభకు పంపించాలి. రాజ్యసభ కూడా ఆ బిల్లుని ఆమోదించిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి పంపించబడుతుంది. అంటే ఏదైనా ఒక బిల్లు రాష్ట్రపతి సంతకం పెట్టకుండా, రాష్ట్రపతి సంతకం లేకుండా చట్ట రూపం దాల్చదు. ఏదైనా ఒక బిల్లు చట్ట రూపం దాల్చాలి అంటే లోక్సభ, రాజ్యసభ అనుమతితో పాటు రాష్ట్రపతి సంతకం తప్పనిసరి. ఈ రెండు సభలు ఆమోదించిన రాష్ట్రపతి ఆమోదం తెలియకపోతే ఆ బిల్లు చట్ట రూపము దాల్చదు. అందుకే జీవి మౌలాంకర్ గారు ఈ విధంగా అన్నాడు. రాష్ట్రపతిని 3వ సభ అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా గతంలో అడిగినటువంటి బిట్. రాష్ట్రపతిని ఏమన్నాడంటే 3వ సభ. లోక్సభ, రాజ్యసభతో పాటు రాష్ట్రపతిని కూడా 3వ సభ అన్నాడు జీవి మౌలాంకర్. ఇంకా మనం చూస్తే ఎందుకు రాష్ట్రపతిని మన పార్లమెంట్లో అంతర్లీనం చేశారంటే సమావేశాలు
నిర్వహించేటప్పుడు ఉభయ సభల నుంచి ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తాడు. పార్లమెంటు సమావేశాలని ప్రారంభిస్తాడు, సమాపనం కూడా చేస్తాడు. సమాపనం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు స్పీకర్ లాగా తాత్కాలికంగా వాయిదా వేయటం కాదు, దీర్ఘకాలికంగా వాయిదా వేస్తాడు రాష్ట్రపతి. సమాపనం చేసే అధికారం ఉంటుంది. అలాగే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు, పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి ఉన్నట్టుగా మనము గమనించాలి. రాష్ట్రపతికి ఉన్నట్టుగా మనం గమనించాలి. ఇవన్నిటిని బేస్ చేసుకొని రాష్ట్రపతిని కూడా పార్లమెంట్లో వాళ్ళు అంతర్లీనం చేశారు. మనము ఈ పార్ట్లో ఇంట్రడక్షన్లో చివరిలోకి వచ్చాం. ఈ ఇంట్రడక్షన్ ముగింపులో మనం చూస్తే అసలు దీన్ని ఎక్కడి నుంచి మనం తీసుకున్నారు అని మనం చూస్తే బ్రిటన్ పార్లమెంట్ నుంచి దీన్ని తీసుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్ నుంచి దీన్ని గ్రహించారు. దేనిని? రాష్ట్రపతి కూడా పార్లమెంటులో అంతర్లీనం అవటం అనే దాన్ని బ్రిటన్ పార్లమెంట్ నుంచి తీసుకున్నారు. బ్రిటన్ పార్లమెంటులో రాజు లేక రాణి కూడా అంతర్లీనం. కానీ అమెరికాలో మనం చూస్తే అమెరికా ఉన్నటువంటి యొక్క పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు. ఈ కాంగ్రెస్లో 2 సభలు ఉంటాయి. కానీ అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్లో లేదా పార్లమెంటులో సభ్యుడు కాదు. కానీ భారత రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారనంటే బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థను బేస్ చేసుకొని చూసి బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం వాళ్ళు ఏం చేశారనంటే భారత రాష్ట్రపతిని కూడా ఈ విధంగా పార్లమెంటులో అంతర్లీనం చేయడానికి మన వాళ్ళు ఇష్టపడినట్టుగా అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఇంట్రడక్షన్ని ఇంతటితో మనము ముగిస్తూ ఉన్నాం. పార్లమెంటుకి సంబంధించి ఇంట్రడక్షన్ ముగిస్తూ ఉన్నాం. ఏం చేసి చెప్పామనంటే ఇంతవరకు పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఈ మూడింటిని మనము పార్లమెంటుగా భావిస్తాం. ఈ మూడింటిని గురించి డీటెయిల్గా ఇంట్రడక్షన్ మనం క్లోజ్ చేస్తున్నాం. డీటెయిల్గా లోక్సభ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, రాజ్యసభకు సంబంధించినటువంటి సమాచారాన్ని, రాష్ట్రపతికి సంబంధించిన సమాచారాన్ని మనం తర్వాత క్లాసులో డీటెయిల్స్గా మనం నేర్చుకుంటాం. అభ్యర్థులు గమనించండి, పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా ప్రాముఖ్యమైనది. చాలా క్లాసులు పడతాయి. అయినప్పటికీ కూడా వీటిలో ఎక్కువ ఇంపార్టెంట్ బిట్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత రాష్ట్రపతి మీద కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. వీటి మీద ఉంటే జనరల్ స్టడీస్లో కానీ వీటన్నిటిలో కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా సుస్మిత స్టడీ సర్కిల్ని మీరు ఫాలో అవ్వండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఇది ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తాం. మీకు డౌట్స్ ఉన్నా సబ్జెక్ట్కి సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తర్వాత క్లాసులో మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కొత్త అభ్యర్థులు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ యొక్క క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. గుడ్ లక్.